ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇంతకుముందు ప్రజల సమస్యలన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తే ఇప్పుడు ప్రజల సమస్యల్ని సాక్షి వాళ్ళు రాస్తారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించి ఇప్పుడు పత్రికలు కూడా అట్లా డివైడ్ అయినాయి కదా. తాజాగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళికి సంబంధించినటువంటి అంశం ఒకటి. మూలపేట పోర్టులో పనిచేస్తున్నటువంటి మూలపేట విష్ణుచక్రం గ్రామాలకు చెందిన 17 మందిని టీడీపీ నేతల బెదిరింపులతో అధికారులు ఉద్యోగాలను తొలగించారు. ఉద్యోగులు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళని తీసేసి టీడీపీ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలని అధికారులకి హుకుం జారీ చేశారు. టీడీపీ నేతలు ఒత్తిడికి తలగిన అధికారులు 17 మందిని ఉద్యోగాలను తప్పించడంతో బాధితులతో పాటు నిర్వాసితులు కూడా శుక్రవారం ఆందోళన చేపట్టారు. స్థానిక సర్పంచి జీరు బాబురావు ఆధ్వర్యంలో మూలపేట పోర్టులో ప్రవేశించి ఉద్యోగాల తొలగింపు మీద అధికారులు నిలదీశారు. స్థానిక టీడీపీ నాయకులు తమను బెదిరించడం వల్ల 17 మందిని తొలగించాల్సి వచ్చిందని అధికారులు చెప్పడంతో నిర్వాసితులు మండిపడ్డారు. పోర్టు నిర్మాణానికి భూములు ఇవ్వని టీడీపీ నాయకులు పెత్తనం ఏంటని ప్రశ్నించారు. వాళ్ళు దర్జాగా భూముల్లో పంటలు సాగు చేసుకున్నారు. పోర్టుకు భూములు ఇచ్చి మేము సర్వస్వం కోల్పోయి నిర్వాసితులుగా మిగిలామని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టులో ఉద్యోగాలు చేసుకుని తమ మీద టీడీపీ నాయకులు రాజకీయ కక్ష సాధింపులకు దిగడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కాగా 10 రోజుల పాటు మూలపాడు గ్రామస్తులకు పని ఆపుతున్నామని పోర్టు అధికారులు చెప్పారు. దీంతో తమతో పాటు మిగతా గ్రామస్తులకు పని ఆపాలని ఉద్యోగులు కోల్పోయిన వాళ్ళు డిమాండ్ చేశారు. పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. నిర్వాసితులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే తమ అభిమతమని సర్పంచ్ బాబురావు, గ్రామస్తులు రాంబాబు, శివ, దారపప్పలరెడ్డి, రోహిణి, మోహన్ రావు తదితరులు తెలిపారు. ఇదే విషయాన్ని పోర్టు డీజీఎం ఉమామహేశ్వరరెడ్డి, హెచ్ఆర్ మేనేజర్ సంతోష్కి తెలియజేశామన్నారు. ఉద్యోగులు తొలగింపు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టెక్కల్ సిఐ సూర్యచంద్రమౌళి, నౌపడ ఎస్ఐ కిషోర్ వర్మ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని పోర్టు అధికారులకు విన్నవించడానికి వెళ్లిన నిర్వాసితులు తొలుత సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వడంతో తర్వాత లోపలికి విడిచిపెట్టారు. మీడియా ప్రతినిధులు కూడా గేటు దగ్గర ఆపేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.